డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రెసెంట్, ఈ రోజు రుచి పచ్చి లేని జీవితం మారిపోతుంది. డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రెసెంట్ లీడ్స్ టు డిస్ట్రస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్. రేపటి మీద అపనమ్మకం. అపనమ్మకం అంటే ఏంటి? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతాభావం కారణం నీ గతం పట్ల అసంతృప్తి. నీ అసంతృప్తి ఉంది కాబట్టి ఈ రోజు టేస్ట్ లేదు, రుచి లేదు. డిస్టేస్ట్. ఈ రోజు రుచి పచ్చి లేకుండా జీవితం గడిపిన వాళ్ళందరికీ ఫ్యూచర్ లో ఏమొస్తుంది? డిస్ట్రస్ట్, అపనమ్మకం వస్తుంది. కాబట్టి ఇది కూడా ఆలోచనించి వచ్చింది. కాబట్టి ఆలోచనలు మార్చుకున్న వాళ్ళకే మంచి జీవితం వస్తుంది, ఆలోచనలు బాగాలేకపోతే చెడు జీవితం వస్తుంది. అంతా ఎక్కడ ఉంది? జస్ట్ థాట్. ఓకే ఓకే క్రాంతికారి గారు ఇంకో క్వశ్చన్ అడుగుతారు. ఓకే, గుడ్ మార్నింగ్. నా పేరు సతీష్. మనం చూస్తున్న సార్, జీవితంలో సమాజంలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మిగతా మంది ఫెయిల్ అవుతున్నారు. దానికి కారణం ఏమంటుంది సార్? ఇక్కడే మనం మర్చిపోయేది, కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు. ఐ కెన్ అనుకుంటున్నారు, ఐ కాంట్ అనుకుంటారు. ఐ కాంట్ అన్నారంటే కంఠం దాకంటే పేక లోతు మునిగిపోతాం. కాంట్ కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్ అంటారు. కెన్ అనుకున్న వాళ్ళు 87% సక్సెస్ ఆటోమేటిక్ ఆ రోజే వచ్చేస్తుందట. కాంట్ అనుకున్న వాళ్ళకి వచ్చే సక్సెస్ ఓన్లీ 13%. కాంట్ అనుకుంటే కూడా కష్టపడే వాళ్ళు ఎంతోమంది మనకు తెలుసు. వాళ్ళు అనుకుంటారు నాకు రావు కానీ ఎక్కువ కష్టపడతారు, వాళ్ళకి వచ్చే సక్సెస్ రేట్ 13%. సో సక్సెస్ అయినాడు కారణ అండ్ ఎఫెక్ట్. న్యూటన్ థర్డ్ లో కావచ్చు, 5,000 సంవత్సరాల క్రితం బాధగీతలో కర్మ సిద్ధాంతం కావచ్చు. నువ్వు ఏదైతే చేసావో అదే ఫలితం వస్తుంది. నువ్వు ఏది ఫలితం కావాలనుకుంటున్నా ఆ పని చేయి. కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ సంబంధం. నువ్వు అనుకున్న ఫలితం రాలేదంటే నువ్వు అనుకున్న పని కరెక్ట్గా చేయలేదు. అనుకున్న పని కరెక్ట్గా చేస్తే అనుకున్న రిజల్ట్ ఎందుకు రాదు? ఒకవేళ రిజల్ట్ రాలేదంటే ఎక్కడ తప్పు ఉంది, ఆ తప్పును దిద్దుకో. దాన్ని అగైన్ సక్సెస్ కాదు, బంపర్ సక్సెస్ వస్తుంది. కపిల్ చిట్స్ డే హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందాం. పునఃస్వాగతం. క్రాంతికారి గారు, ఇప్పుడు కొంతమంది ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అప్పుడప్పుడే ఆలోచించి బాగా చేయగలుగుతారు. మరి కొంతమంది 1 వీక్ నుంచి కానీ 1 ఇయర్ నుంచి కానీ దానికి ఎంత కావాలో అంత ఎఫర్ట్స్ పెట్టి కూడా బాగా చేయలేకపోతారు. అది ఎందుకు? కళలు 2 రకాలు. ఒకటి నైట్ మేర్, రెండోది డే డ్రీమ్. ఒకటి కంటిన్యూస్ గా నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను ప్లానింగ్ ఉంటుంది. ప్లస్ ప్రాక్టీస్ కావాలి, అంటే పని కావాలి. పని ఏం చేయడు వీడు. సక్సెస్ ఈక్వల్ టు డే డ్రీమ్. వాడికి పగడకాలు వస్తుంది సక్సెస్ గా, నిజం కాదు. రెండో రకం ఉంటుంది, 24 గంటలు గొడ్డి చాకిరిలాగా గాడిది చాకిరిలాగా అలా చేస్తూనే ఉంటాడు. అంటే ప్రాక్టీస్ ఈజ్ మోర్. ప్లస్ ఏం జీరో అయింది? ప్లానింగ్ ఈజ్ జీరో. కాబట్టి వాడికి సక్సెస్ ఏంటి? నైట్ మేర్, అంటే పేడకాల. అసలు సక్సెస్ అనేది నిజమైన కళ కావాలంటే ప్లానింగ్, అంటే పథకం చేసుకో, ప్లస్ ప్రాక్టీస్, పని చేయి. దట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ప్లానింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఈక్వల్ టు సక్సెస్. రెక్టిఫై చేసుకోవాలి. ఎక్కడ ప్రాబ్లం ఉంది, యూ రెక్టిఫై ఇట్. దాన్ని ఏమంటారు? నువ్వు సక్సెస్ కావాలంటే వేర్ ఈజ్ ద గ్యాప్, హౌ టు ఫిల్ ఇట్. దాన్ని ఏమంటారు? ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటారు. నీకు ఎక్కడ గ్యాప్ ఉందో ఆ పని చేయి, సక్సెస్ వస్తుంది. గ్యాప్ లేదు, అందరూ డిపార్ట్మెంట్ స్టోర్లు పెట్టేస్తారు, నువ్వు కూడా డిపార్ట్మెంట్ స్టోర్ పెడతావు. అక్కడికి ఎక్కడైనా గ్యాప్ ఉందా? అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, నీకు ఎక్కడైనా గ్యాప్ ఉందా? గ్యాప్ లేకపోవడం, గ్యాప్ ఎక్కడుందో చూసి ఆ పని చేస్తే సక్సెస్ వస్తుంది. అంటే ఇప్పుడు అన్ని తెలిసిన దాని గురించి అయితే బాగా దాంట్లో బెనిఫిట్ అనేది బాగా వస్తుంది, సక్సెస్ రావడానికి ఈజీగా ఉంటుంది. మరి కొత్త దాని గురించి ఆలోచించే సక్సెస్ తొందరగా రాదు కదా. కొత్త దాని గురించి తెలుసుకొని అంత చేసేంత డెఫినెట్ గా కొత్త దాని గురించి కొత్త ఆలోచనలు చేసేవాడు క్రియేటివ్ పర్సన్ అండి, ఈజ్ ఇన్నోవేటివ్ పర్సన్. కొత్త వాడికి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, కొడితే గట్టి దెబ్బ కొడుతుంది. సక్సెస్ వస్తే గ్రాండ్ సక్సెస్ వస్తుంది. కొత్త దానిలో మజా ఉంటుంది, కొత్త పనుల్లో హాయి ఉంటుంది, కొత్త పనుల్లో తెలివితేటలు ఉంటాయి. మొట్టమొదటి మన వెళ్ళిన ఊటీ ఇప్పటికీ మర్చిపోం. 10 సార్లు ఊటీ వెళ్తే గుర్తుండదు. 1983లో నాకు ఆంధ్రభూమి నుంచి 20 రూపాయలు నాకు ఒక అద్భుతమైన ఎంబో వచ్చింది. కొన్ని కోట్లు సంపాదించాను, నాకు ఏది గుర్తులేదు, నాకు 20 రూపాయలే గుర్తుంది. అంటే నువ్వు కొత్తగా నువ్వు ఏది చేసినా సరే, జర్నలిజంలో కావచ్చు, మరో దాంట్లో కావచ్చు, దేంట్లోనూ సరే అది కష్టం. కానీ ఎవరు చేయలేని పనులు నువ్వు చేస్తున్నావు, యు ద విఐపి. ఫెయిల్యూర్ వస్తే దారుణంగా ఉంటుంది, సక్సెస్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సాహసం చేయరా టెంబక, రాకుమారి లభించదు. అక్కడ రాకుమారి కాదు, నీకు ఏది కలితే అది వస్తుంది. సో అప్పుడప్పుడు వెంచర్స్ కావాలి, గోల్స్ అంటాం. అప్పుడప్పుడు అడ్వాంటేజెస్ కావాలి, సాహసాలు, రిస్క్ టేకింగ్. రిస్క్ టేకింగ్ వల్ల మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, గ్రాండ్ సక్సెస్ వస్తుంది. వెంచర్స్ వల్ల, అంటే గోల్ సెట్టింగ్ వల్ల చిన్న చిన్న లక్ష్యాలు ఫిలప్ అవుతాయి, నువ్వు సక్సెస్ అవుతావు, నీకు భద్రత ఉంటుంది. భద్రత అనేది గోల్స్ ద్వారా వస్తుంది.
అభద్రతతో కూడిన వాతావరణం అనేది అడ్వెంచర్. అడ్వెంచర్ లేకపోతే లైఫ్ ఉండదు అసలు. నేను నా చిన్నప్పుడు అంతా కూడా 1000 ప్రోగ్రామ్స్ ఇచ్చాను నిప్పుల మీద అడగ. దట్ ఈజ్ అడ్వెంచర్. ఇప్పటికీ నన్ను అడుగుతారు, నేను ఇవ్వడంటాను. అడ్వెంచర్ చేస్తేనే గుర్తుంటాం, వెంచర్ చేస్తే పైకి వస్తాం. అంటే ఈ రెండిట్లో మీరు అడ్వెంచర్ చేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాదు, రెండు వెంచర్స్ ఎక్కువ పెట్టుకోవాలి. అడపా దడప ఎప్పుడో ఒకప్పుడు అడ్వెంచర్ కావాలి. అడ్వెంచర్స్ ఎప్పుడు చేసుకుంటూ పోతే లైఫ్ కాదు. అది సంవత్సరం అంతా వెంచర్ చేసుకుంటూ పోయి ఎప్పుడు కూడా అడ్వెంచర్ లేకపోతే లైఫ్ కి థ్రిల్లింగ్ ఉండదు, రిస్క్ ఉండదు, ఏమీ రాదు. కంటిన్యూస్ గా అడ్వెంచర్ చేసేవాడు వాడు కాళ్ళ మీద వాడు నిలబడలేడు అసలు. అంటే ఒక పనిలో మనకు కంఫర్ట్ గా సక్సెస్ గా ఉన్నప్పుడు వేరే పని గురించి ఆలోచించే అసలు క్వశ్చనే రాదు. అలాంటప్పుడు అడ్వెంచర్ చేయాలని ఎందుకు అనుకుంటారు? అదే ఫెయిల్యూర్ అండి. ఎప్పుడైతే కంఫర్ట్ గా ఫీల్ అవడం అంటే దాన్ని ఏమంటారు, కంఫర్ట్ జోన్ అంటారు. కంఫర్ట్ జోన్ లో పడ్డవాడు ఆ ₹1,00,000 నెలకు వస్తున్నాడు, ఆ ₹1,00,000 గురించి ఆలోచిస్తాడు. వస్తుంది కదా ఇంకెందుకు అనిపిస్తుంది. దాన్ని బ్రేక్ చేస్తే 100 కోట్లు వస్తుందనే విషయమే ట్యాపింగ్ ఎవర్ ఇండోవేటివ్ పవర్. లోపల ఇండేటబుల్ పవర్ ఉంది, దాన్ని ట్యాప్ చేయడం రాక చాలా మంది అదే వృత్తిలో అదే జీవితంలో అలా కంటిన్యూ అయిపోతుంటారు. చూసుకోండి, ఏమేమో దూరదర్శన్లో ఉన్నారు, వాళ్ళ కంఫర్ట్ జోన్ ఉండబట్టే ఈనాడు ఇటువంటి ఛానల్స్కి ఏమి రాలేదు. కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఈనాడు అప్పుడే ఎర్నింగ్ ఇప్పుడు 100 టైమ్స్ నాకు తెలుసు జర్నలిస్టులో. ఇట్ మే బి క్రియేటివిటీ రచనలు చేసేవాడు కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి సినిమాలోకి వెళ్ళారు. చైతన్య ప్రసాద్ లాంటి నా పాత మిత్రులు ఈనాడు ఆ నలుగురు లాంటి సినిమాల్లో బ్రహ్మాండం ఫోకస్ వచ్చారు. వాళ్ళందరూ ఒకప్పుడు ఆంధ్రప్రభ లాంటి చిన్న చిన్న పత్రికల్లో సబ్ ఎడిటర్లుగా ఉండేవారు 30 ఏళ్ల క్రితం. నాకు 30 years క్రితం నా స్నేహితుల్లో చాలా మంది కంఫర్ట్ జోన్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా 60 ఏళ్ళు 65 ఏళ్ళ వయసులో ఉన్నారు. పిల్లలు ఎలా పనిచేయాలని బాధపడుతూ ఉన్నారు. రకరకాల పత్రికల్లో కావచ్చు, రకరకాల వృత్తుల్లో కావచ్చు. ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వచ్చారు, ఇన్నోవేటివ్ గా పైకి వచ్చారు. ఈనాడు 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్లోకి వచ్చారు. సో కంఫర్ట్ జోన్ లో ఎప్పుడు పడకూడదండి. కొంతకాలం పడచ్చు, దాన్ని బ్రేక్ చేస్తేనే నీలో దాగమనే నిజమైన నువ్వు అబ్బర కదబ్బరా నిద్ర లేచినట్టుగా బయటకు వస్తుంది. ఓకే సార్, చివరిగా మా ప్రేక్షకుల కోసం థాట్ యాక్షన్ సక్సెస్ గురించి కొంచెం క్లియర్ గా. ఒకటి, నువ్వేమో ఆలోచిస్తే అదే పనులు చేయి. ఎట్టి ఆలోచనలో అట్టి ఆచరణ, ఎట్టి ఆచరణం అట్టి అలవాట్లు, ఎట్టి అలవాట్లో అట్టి వ్యక్తిత్వం, ఎట్టి వ్యక్తిత్వం అటువంటి భవిష్యత్తు. కాబట్టి నువ్వు గతంలో ఆలోచించావు, పాస్ట్, ఈ రోజు అనుభవిస్తున్నావు. ఈ రోజు అనుభవించింది నీకు నచ్చితే అలాగే కంటిన్యూ. ఈ రోజు అనుభవించింది నీకు నచ్చినప్పుడు నీ ఆలోచన విధానం మార్చుకో, కొత్త సక్సెస్ వస్తుంది, కొత్త భవిష్యత్తు వస్తుంది. సో నాకు సక్సెస్ రావడం లేదని ఏడుస్తూ కూర్చునే బదులు సక్సెస్ ఎలా వస్తుందో నేను చెప్పాను, ఆ విధంగా ప్రయత్నించు. వచ్చే 1 year లో గత 10 సంవత్సరాల నుంచి చేయలేని సక్సెస్ జస్ట్ ఈ 1 year లో వచ్చి తీరుతుంది. షేర్ల దట్ ఈజ్ ట్రూ. పేపర్ మీద రాసుకోండి. ప్రేక్షకులందరూ సీల్డ్ కవర్ లో మీరు వచ్చే సంవత్సరం ఏం కావాలనుకున్నా రాసుకోండి, సీల్డ్ కవర్ లో పెట్టుకోండి. సంవత్సరం తర్వాత ఓపెన్ చేసి చూడండి. 10 సంవత్సరాల నుంచి చేయలేని పనులు ఈ 1 year లో మీరు చేసి తీరుతారు. ఇది తద్దావది. థ్యాంక్ యూ క్రాంతి గారు. ఒక మంచి టాపిక్ గురించి ఇంత విపులంగా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా, క్రాంతికారి గారు ఇచ్చిన సూచనలు పాటించండి. ఒక గోల్ సెట్ చేసుకోవాలంటే దానికి ఆలోచన రావాలి. ఆ ఆలోచన విధానం కూడా అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటే మన సక్సెస్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇది ఇవాల్టి కపిల్ సిట్స్ డే హో సక్సెస్ మంత్ర. నమస్తే. ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు శ్రీ మేధావి, ద మల్టీ స్పెషలిస్ట్ ఫర్ సిఏ, ఐఐటి, ఏఐట్రిపుల్ అండ్ ఎంసెట్. నమస్కారం. ప్రాంతీయ వార్తకు స్వాగతం. నేను కృపా. ముందుగా ప్రధాన వార్తలు. అక్బరుద్దీన్ పరిస్థితి ఆందోళనకరం. పోలీసుల అదుపులో